మీకు చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సమస్య ఇందాక అడవి పందులతో పాటు మనం కోతులతో మాట్లాడుకున్నప్పుడు ఎవరు ఈ పావురాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదు. పావురాళ్ళు కూడా పెద్ద సమస్య. మన రాష్ట్రంలో పావురాళ్ళకి ఆహారం ఎంత పెడుతున్నారో తెలుసా? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు హైదరాబాద్లోనే ఖర్చు పెడుతున్నారు. హైదరాబాద్లో దగ్గర దగ్గర 948 ఫీడింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఫీడింగ్ సెంటర్స్లో ఒక్కొక్క స్టేట్లో చూసినట్టు ఒక నుంచి దగ్గర దగ్గర 500 నుంచి 1,00,000 పావురాళ్ళు అక్కడ ఉన్నాయి. సో అట్లాగే ఇప్పుడు వీటికి మనం అంటే వీటికి ఆహారం బట్టి కూడా మనం చేయాలి. ఇందాక సార్ చెప్పిన డిసీజెస్ స్ప్రెడ్, ఖచ్చితంగా డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది. ఇంకొకటి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అవేర్నెస్ అంటే ఏంటి? ఎక్కడైతే గ్రామాల్లో మనము ఆహారం పడేస్తాం, వేస్ట్ అంతా కూడా బయట ఓపెన్గా పడేస్తాం. దాని మూలంగా ఏంటంటే ఈ కోతులన్నీ కూడా వాటికి ఆహారం దొరుకుతుంది అక్కడ వచ్చి అవి తీసుకొని తినటం మూలంగా దాంట్లో ఎంత బ్యాక్టీరియా ఉంది, దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాటి మూలంగా వాటి సంతతి కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంది. దాంట్లో వచ్చిన బ్యాక్టీరియా ఏ జంతువు కూడా ఎనీ మైక్రోబియల్ లోడ్ కడుపులో ఉంచుకోదు, అది మళ్ళీ డెఫికేట్ చేస్తుంది. ఆ డెఫికేషన్ ద్వారా ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు టీబీ అనేది అదే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అవేర్నెస్ గ్రామాల్లో కూడా ఆహారాన్ని శానిటరీ అంటే జిహెచ్ఎంసీ వాళ్ళ రోలు చాలా ఇంపార్టెంట్, సిటీలోనే కాదు ఇది కానీ. సో ఇవి ముఖ్యంగా ఇవి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇమ్యూనో కాంట్రాసెప్టివ్ అంటే ఏంటి? మనకి చాలా కెమికల్సే కాదు, చెట్ల ద్వారా కూడా మనకి ఒక మందులు తయారు చేసి ఆ మందులు మనం ఆహారంలో కనుక మనము కోతులకు అందజేయగలిగితే కనుక అవి వాటి యొక్క బ్రీడింగ్ పొటెన్షియల్స్ అనేది తగ్గిపోతాయి. అది లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది మనం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్తే కనుక ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే అసలు వాటి సంఖ్య ఎంత ఉంది, అవి ఎంతవరకు నష్టం చేస్తున్నాయి, ఏ విధంగా న్యూసెన్స్ చేస్తున్నాయి, ఏ విధంగా వాటి బిహేవియర్ మాడిఫికేషన్ అయ్యింది అనేది మనం చూడాలి. ఎందుకంటే అది చాలా ముఖ్యమైనది. అది ఇవన్నీకి సంబంధించిన కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. మా టోటల్ ఎస్టిమేషన్ సుమారుగా చూసినట్లయితే కనుక ఒక 30 నుంచి 35 కోట్ల రూపాయల ఖర్చు దాంట్లో సబ్మిట్ చేయడం అనేది. అది కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదంటే అదే దురదృష్టకరం అనుకోవాలి. ఎందుకంటే ప్రాపర్గా పరిశోధన లేకుండా, రీసెర్చ్ లేకుండా డెసిషన్ మేకింగ్ ఈజ్ గోయింగ్ టు లీడ్ టు డిజాస్టర్. సో అందుకనే మనకి ఒక ప్రాపర్గా చేసిన తర్వాత అంతవరకు యూనివర్సిటీ ద్వారా తయారు చేయబడిన పరికరాలని మనం వాటికి ఇచ్చినట్టయితే కనుక తప్పకుండా కొంత అగని రైతుల నుంచి జరిగే కోపాన్ని తగ్గించుకోవచ్చు. తద్వారా మనము ఈ లాంగ్ టర్మ్ ప్రాసెస్లో ఇవన్నీ చేసి కూడా వాటి సంతతిని తగ్గించవచ్చు. సో ఇవి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.